హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రేష్ఠ రెసిపీస్ అండ్ బ్లాగ్స్. ఈరోజు నేను ఉదయాన్నే అలా వాకింగ్కి వెళ్ళి మా క్యాంపస్లో ఉండే చింత చెట్టు దగ్గరికి వెళ్ళి చింత చిగురు అయితే కోస్తూ ఉన్నాను. ఉదయం అయితే ఈ చింత చిగురు బాగా కనిపిస్తుంది. చూడండి, ఇలా లేతగా ఉన్న ఆకులను అయితే కోసేసుకోవాలి. చింత చిగురు అంటే మన తెలుగు వాళ్ళకి చాలా ఇష్టము. ఇది సంవత్సరానికి ఒకసారి దొరుకుతుంది. ఈ చింత చిగురుతో ఈరోజు నేను పప్పు తయారు చేయబోతున్నాను. ఆవకాయ కాంబినేషన్లో ఈ చింత చిగురు పప్పు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా నెయ్యి కనుక వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఈ కవర్లో అయితే నేను కోసుకొచ్చాను. ఎంత కావాలో అంత తీసుకొని మిగతాది ఫ్రిడ్జ్లో స్టోర్ చేయబోతున్నాను. ఇంకా మనం చట్నీలు ఇంకా ఏమైనా తయారు చేసుకోవచ్చు. మనకి ఎంత ఆకు కావాలో అంత తీసుకొని శుభ్రం చేసుకోవాలి. ఇందులో పుల్లలు కానీ ముదురు ఆకులు ఉంటాయి, అవి తీసేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ తీసుకొని అందులో 1.5 అయితే నేను కందిపప్పు తీసుకుంటున్నాను. మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంత కందిపప్పు అయితే మీరు తీసుకోండి. కందిపప్పు అయితేనే చాలా టేస్టీగా ఉంటుంది. 2 టైమ్స్ ఇలా కడిగేసుకున్న తర్వాత పప్పు మునిగేటట్లుగా వాటర్ పోసేసుకోవాలి. ఇలా పప్పు మునిగేటట్లు వాటర్ పోసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. తర్వాత చింత చిగురిని కూడా వాటర్లో వేసి కడిగి వేసుకోవాలి. డస్ట్ ఏదైనా ఉంటే క్లీన్ అయిపోతుంది. ఈ ఆకంతటిని పిండి మళ్ళీ ఈ పప్పులో వేసేసుకోవాలి. మనకి ఎంత కావాలో అంతే వేసుకోవాలి, లేదంటే పుల్లగా అయిపోతుంది. ఇప్పుడు ఆనియన్ వేసుకోవాలి. తర్వాత కల్లుప్పు వేస్తున్నాను, ఇదైతే చాలా బాగుంటుంది. ఇంకా పసుపు, అలాగే 3 టేబుల్ స్పూన్ల కారం తీసుకుంటున్నాను. మీరు తినే కారం పట్టి మీరు క్వాంటిటీ వేసుకోవచ్చు. ఎండు కారం అయితేనే బాగుంటుంది, పిల్లలు కూడా ఎంచక్కా తినేస్తారు. కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఈలోపు తాలింపు కోసం సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు 3 విజిల్స్ అయిపోయాయి. చూడండి, పప్పు ఎంత చక్కగా ఉడికిపోయింది. కరెక్ట్గా సరిపోయింది. మనం పోసిన వాటర్ అనేది కరెక్ట్గా సరిపోయింది. చూడండి, ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది. మీడియం ఫ్లేమ్లో కనుక 3 విజిల్స్ వస్తే ఈ విధంగా ఉడికిపోతుంది. దీన్ని గరిటెతో కానీ లేదంటే పప్పు గుత్తి సహాయంతో మనం ఎనుపుకోవాలి. ఇలా స్పూన్తో అనుకున్నా కూడా స్మాష్ అయిపోతుంది. నేనైతే పప్పు గుత్తి సహాయంతో ఈ పప్పుని ఎనుపుకుంటున్నాను. మరీ మెత్తగా కాకుండా బరకగా కాకుండా మీడియంలో మనము దీన్ని మెదుపుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే కరెక్ట్గా సరిపోతుంది. దీన్ని మనం ఇప్పుడు తాలింపు వేసుకుందాం. ఇప్పుడు గ్యాస్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ పోసుకొని ఈ తాలింపు గింజల్ని తర్వాత వీటన్నిటిని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. వెల్లుల్లిని ఇలా చిదుముకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడైంది, తాలింపు గింజలు వేసేసుకోవాలి. ఇవి కొంచెం చిటపటమన్న తర్వాత వెల్లుల్లి, ఎండుమిర్చి, ఇంకా ఆనియన్స్ను కూడా వేసేసుకోవాలి. ఇవన్నీ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఈ తాలింపు అంతా బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం వేయించుకోవాలి. ఇప్పుడు కొంచెం మెంతి పొడి వేసుకుందామండి. ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది. ఇంకా ఈ తాలింపు అనేది చాలా గుమగుమలాడుతూ ఉంటుంది. ఇలా బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం ధనియాలు వేసుకుందాం. ధనియాలు కూడా చాలా మంచి ఫ్లేవర్ని ఇస్తాయి తాలింపుకి. ఇప్పుడు తాలింపు రెడీ అయిపోయింది పర్ఫెక్ట్గా. ఇప్పుడు పప్పులో వేసి కలిపేసుకుందాం. అంతే, ఇక మూత పెట్టేసేయాలి. ఇలా 5 మినిట్స్ తర్వాత మనం ఈ పప్పునంతటి కలిపేసుకోవాలి. అప్పుడు ఆ తాలింపు అనేది పప్పుకి చక్కగా పడుతుంది. అంతే ఫ్రెండ్స్, గుమ్మగుమ్మలాడుతూ మన చింత చిగురు పప్పు రెడీ అయిపోయింది. వేడి అన్నంలో ఈ చింత చిగురు పప్పు వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని ఆవకాయ వేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోల కోసం శ్రేష్ఠ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.